హలో ఎవ్రీవన్. దిస్ ఇస్ సుధీర్ మౌది, స్పోర్ట్స్ జర్నలిస్ట్ అండ్ కమెంటేటర్. ఈరోజు చండీగఢ్ వేదిక దగ్గర మరొక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరగబోతుంది. కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ పంజాబ్ 11 అండ్ పంజాబ్ కింగ్స్ లాస్ట్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోయినారు. బట్ దే ప్లేడ్ వెల్ ఇన్ దట్ మ్యాచ్. దే స్కోర్ 240 ప్లస్. శ్రేయస్ అయ్యర్ ద కెప్టెన్ అగైన్ లెడ్ బై ఎగ్జాంపుల్ బై స్కోరింగ్ బిగ్ హాఫ్ సెంచరీ. అండ్ వాళ్ళకు ఓన్లీ ఉన్నటువంటి వరీ మిడిల్ ఆర్డర్లో మ్యాక్స్వెల్ యొక్క ఫామ్ అనేది. బికాస్ మ్యాక్స్వెల్ లాస్ట్ 13 ఐపీఎల్ ఇన్నింగ్స్లో he has scored only 86 and అందులో 5 డక్స్ ఉన్నాయి. సో హీ హ్యాస్ టు క్లిక్ టుడే ఫర్ పంజాబ్ 11 కంటే చాలా ప్రెషర్‌లో ఆడుతున్నాడు. ఈజ్ ఆఫ్ కోర్స్ గెటింగ్ వికెట్స్ వెనెవర్ ఈస్ గివెన్ ఎ బాల్. బట్ యాస్ ఎ బ్యాటర్‌గా టోటల్ ఫెయిల్యూర్ ఇప్పటివరకు చూసాం. బికాస్ వి ఆల్ నో దట్ వెన్ హీ వాస్ ప్లేయింగ్ ఫర్ రాయల్ ఛాలెంజర్స్ ఆల్సో హీ వాస్ నాట్ స్కోరింగ్ రన్స్. అండ్ ఈ సంవత్సరం కూడా ఒకే ఒక 30 హైయెస్ట్ స్కోర్ ఆ 86లో. సో చాలా స్ట్రగుల్ అవుతున్నాడు. మెయిన్‌గా ఆ వర్రీ వాళ్ళకుంది. అండ్ మరొక బిగ్ బ్లో ఏంటంటే లోకి ఫర్గసన్ ఈజ్ అవుట్ ఆఫ్ ద మ్యాచ్ టుడే అండ్ ఈ మే బీ అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్ ఆల్సో. హైదరాబాద్లో అతనికి బౌలింగ్ చేయంగా ఇంజరీ అయింది. అండ్ ఈ టోర్నమెంట్లో మొత్తంలో కూడా ఆడే ఛాన్స్ కనబడటం లేదు. సో కోర్స్ దే హ్యావ్ రూల్డ్ హిమ్ అవుట్ ఫర్ దిస్ మ్యాచ్ అండ్ దెర్ ఇస్ ఎ ఛాన్స్ he may be ruled out for the entire tournament also, according to had in one of the coaches. So that is going to be a big blow. And of course ప్లేస్ను ఫిల్ చేయడానికి ఒమార్ జాయ్ ఉన్నాడు. దిస్ ఆఫ్ఘనిస్తాన్ ఫాస్ట్ బౌలర్. ఈ ఆల్సో బ్యాట్స్ యాక్చువల్లీ. బట్ ఫర్గసన్ ఈజ్ ఫర్గసన్ అండ్ అతన్ని డెఫినెట్‌గా మిస్ అవుతారు. ఈవెన్ హైదరాబాద్లో కూడా మిస్ అయినారు అతని సర్వీసెస్‌ను. బట్ టాప్ ఆర్డర్‌లో ఆఫ్‌కోర్స్ వాళ్ళకు ఆర్యా హ్యాస్ బీన్ ఔట్‌స్టాండింగ్ సో ఫార్ 1 సెంచరీ అండ్ లాస్ట్ మ్యాచ్‌లో కూడా మంచి స్టార్ట్ ఇచ్చాడు వాళ్ళకు. అండ్ ప్రవిష్మరన్ ఈజ్ ఆల్సో ప్లేయింగ్ వెల్. బట్ మిడిల్ ఆర్డర్‌లో ఉన్నటువంటి మెయిన్ సమస్య వాళ్ళకు మ్యాక్స్‌వెల్‌ది. అండ్ స్టాన్ ఈజ్ ఆల్సో ఆఫ్‌కోర్స్ హీ ప్లేడ్ వెల్, స్కోరింగ్ 27 రన్స్ ఇన్ ద లాస్ట్ మ్యాచ్ ఇన్ ద ఫైనల్ ఓవర్. బట్ మిగతా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మిడిల్ ఆర్డర్‌లో. అండ్ బౌలింగ్‌లో హర్షదీప్ ఈజ్ గుడ్ అండ్ యజువేందర్ చహల్ హాస్ బీన్ వెరీ ఎక్స్‌పెన్సివ్ అండ్ ఈజ్ గెటింగ్ వికెట్స్. సో కొన్ని సమస్యలు వాళ్ళకున్నాయి. యాసన్ ఈజ్ ఆల్సో వెరీ ఎక్స్‌పెన్సివ్. లాస్ట్ మ్యాచ్‌లో కూడా పూర్తిగా అతన్ని బౌలింగ్ చేయించలేదు. కోల్కతా ఈజ్ ఎ టఫ్ టీమ్ యాక్చువల్లీ. కోల్కతా లాస్ట్ మ్యాచ్‌లో చెన్నైని ఎఫర్ట్‌లెస్‌గా ఓడించి వాళ్ళు కాన్ఫిడెన్స్ చాలా బలపరుచుకున్నారు, హై చేసుకున్నారు. సో నేను అనుకుంటాను ఒక డిఫరెంట్ బ్యాటిల్ చూడబోవచ్చు. బట్ వాళ్ళకు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా రసెల్ ఫామ్ ఇప్పటివరకు చూడలేదు. అండ్ రసెల్ కెన్ బి సక్సెస్‌ఫుల్ విత్ ద బాల్. ఎందుకంటే అతనికి మంచి రికార్డ్ ఉంది పంజాబ్‌లో. అండ్ పంజాబ్‌లో కూడా కొంచెం బౌన్స్ ఉంటుంది కనుక ఈ మైట్ క్లిక్ యాజ్ ఎ బౌలర్ టుడే. అండ్ నోకియా ఇప్పటివరకు ఫిట్‌గా లేడు. సో అతన్ని ఆడిస్తారా? ఫ్యూచర్‌లో కూడా వి హ్యావ్ ఎ డౌట్ యాక్చువల్లీ. బట్ ఈరోజు నేను అనుకుంటాను మొయిన్ అలీ ప్లేస్‌లో స్పెన్సర్ జాన్సన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ కొంచెం పేసర్స్‌కి ఫ్రెండ్లీ కండిషన్స్ ఉంటాయి కనుక దే మైట్ మేక్ సమ్ చేంజెస్. దే హ్యావ్ ఎ ప్రాబ్లమ్ విత్ డికాక్. డికాక్ కూడా పూర్తి టచ్‌లో లేడు. ఓన్లీ 1 in 97 వి హావ్ సీన్. Narayan played well in the last match and of course Venkatesh Ayar is also contributing and Rahane of course as a captain has been brilliant, scoring runs, leading well and they have good lineup actually. వాళ్ళకు వరుణ్ చక్రవర్తి బౌలింగ్ వెల్ అండ్ ముఖ్యంగా నారాయణ అండ్ వరుణ్ చక్రవర్తి వికెట్ తీసుకోకున్నా కానీ ఎకనామికల్గా బౌలింగ్ చేయగలుగుతున్నారు. దట్స్ గుడ్ థింగ్ ఫర్ దెమ్. అండ్ రమణదీప్, రఘువంశీ, దే హావ్ గాట్ ఎ డీప్ బ్యాటింగ్ లైనప్. సో ఇట్స్ గోయింగ్ టు బి ఎ టఫ్ బ్యాటిల్ ఇన్ పంజాబ్ టుడే అండ్ hope we all will enjoy.